ఇదేంది మటనా? వావ్, నల్లిపోక. ఆహాహాహా, ఇదే మా ఇల్లు, పెంకటిల్లు. ఈడికైనా అందాకుంటా రైలు డబ్బోలే. పైన మొత్తం వానమోగులు, కింద మొత్తం తెల్ల మబ్బు. వావ్, మస్తుంది. ఈ మనిషి ఎట్లుందిరా? సూపర్ సూపర్ సూపర్. వెదర్ మాత్రం సూపర్ ఉంది. మటన్ బయటకు తీసిందమ్మా. జర మెత్త ముక్కలేయమ్మా. వర్షం పడుతుంది జోరుగా. వాన కవర్లు వేసుకొని నార వీక్తున్నారు. మనలో అయినా కానీ ఆపుతలేరు పని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్కి అయితే అప్లై చేసిన, అది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. నేను చాలా అంటే చాలా కష్టపడ్డా ఈ వీడియోలు తీయడానికి. 4 సంవత్సరాల నుంచి కష్టపడ్డా. అది ఇన్ ప్రోగ్రెస్లో ఉండడంతో నేను చాలా అంటే చాలా నారాజు అయినా. అయితే చాలా కష్టపడ్డా. అట్లా ఇన్ ప్రోగ్రెస్ పడేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అందుకని వీడియో తీయలేదు. చాలా మంది మన వీడియోస్ ఎందుకు రావట్లేదని మెసేజ్ చేస్తారు. సో మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన, అది ఇన్ ప్రోగ్రెస్ లోనే ఉంది ఇంకా. సో నిన్న శనివారం రోజు తొలి ఏకాదశి, ఈ రోజు ఏమో ఆదివారము. మా ఊర్లో ఇప్పుడు జోరుగా ఉంటుంది, ఆటలు పోసుకొని తింటారు. నిన్న తినేటోళ్ళు నిన్న తిన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. ఈ కార్ వచ్చేసి మా బొమ్మర్ది గారు ఇచ్చిండు, వర్షం పడుతుంది కదా ఎట్లా పోతారని. ఇప్పుడైతే ఊరికి బయలుదేరుతున్నాం. 58 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. మేము ఊరికి స్టార్ట్ అయినాం. కార్ స్టార్ట్ అయ్యాక వాన జోరుగా పడుతుంది. చూడండి, ఇక జోరుగా వాన పడుతుంది. ఈ జోరు వానలో ఇప్పుడు ఊరికైతే స్టార్ట్ అయిదాం. లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫోన్ మర్చిపోయింది అనేసి ఇంకా ఇగో ఈడ ఆగినాము. ఇంటి దగ్గరనే ఆగో ఆరని కొట్టద్దు, ఆరని కొడతా ఉన్నారు. ఇక్కడ అంకుల్ వాళ్ళు, షాప్ ఉన్న వాళ్ళు అందరు చూస్తారు. ఇక వచ్చింది కార్. ఇంట్లోనే ఉందా? నా ఫోన్ మర్చిపోయినా. గల్లీ నుంచి మా రూమ్ నుంచి కొంచెం దూరం రాగానే గుర్తుకొచ్చింది ప్రియాంక సాంగ్స్ పెడతా అంటే. ఇప్పుడైతే పోయి నడుచుకుంటూ పోయి తీసుకొని వచ్చిన, ఎందుకంటే గల్లీలో కారు పోదు. ఇంకొకటి మా తమ్ముడు గాడు పొద్దున్నే మటన్ తీసుకురామని మా అమ్మ పంపిస్తే వాడు ఏటో తిరగబోయినట. ఇప్పుడు పోతే మళ్ళీ మటన్ అయిపోయిందట. మా ఊరు పక్కన బేయంపేట పోయి మటన్ తీసుకొని అయితే వచ్చిందట. వచ్చే వరకు మా అమ్మ వండుతా, లేకపోతే ప్రియాంకతో నడిపిస్తా చూద్దాం. నేను వండాను, నాకు రాదు వండనికి. బాగైందా ఫోన్? నయం ఇంక ఈడనే గుర్తు వచ్చిందే నయమైంది కదా. ఇంకా దూరం పోయినాకైతే సామర్పేట అవతల అటు ఇటు పోతే మళ్ళీ రానంటే ఇబ్బంది. ఆదివారం కూడా బాగానే ఉన్నది ట్రాఫిక్. ఆకాశానికి, రోడ్డుకి, ఈ పచ్చని చెట్లకి మస్తు ఉంది వెదర్. అయితే లొకేషన్ కూడా సూపర్ ఉంది. వంటిమామిడి దగ్గరకు వచ్చినాము. మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాయి కదా, బలింపురం అవన్నీ ఉంటాయి కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. అందగ రాని మళ్ళీ ఉసురు అయితే స్టార్ట్ అయింది, వాన ముసురు. ఈ కార్ తీసుకురాకపోతే వానలో మాత్రం తడిచిపోతుంది. పిల్లలతో ఇబ్బంది ఉండు కదా ప్రియాంక? అవును. మాట్లాడానంట వీడియోస్ లా కామెంట్ చేయండి. నేను మాట్లాడనా చెప్పండి. ఈయన తిడతాడు ఊకే నువ్వు మాట్లాడతలేవని. నేను మాట్లాడతానా లేదా చెప్పండి. నేను మాట్లాడితే వేరే ఉంటది. ఫోన్ లా ఏం వీడియో తీసినప్పుడు ఏం మాట్లాడేది మన ఎడ్డిదాని లెక్క ఉంటది. నేనేం మాట్లాడతాను, మీరు చెక్ చేయండి. అన్ని వీడియోలలో నేను ఎక్కువ మాట్లాడతా. ఏం గంట కలుపుడు గింతే, ఇక మాట్లాడేది ఏముండదు. మీరు చాలా గమనించండి వీడియోలలో. మేము మంచిగా బిర్యానీ తిందాం అనుకున్నాం, నేను ఈ మంచిగా. అప్పలేడు ఇట్లనే చేస్తాడు అన్నీ. ఆయన ఏమో మంచిగా మేక ఆటకూర తిందామని ఉండు, మేమేమో తినాం కదా. మేము బిర్యానీ తినేసి పోదాం ఆపంటే ఆపుతలే. చికెన్ తెస్తా అని చెప్పి కోపం వస్తుందా చెప్పండి. అట్లా చేసినప్పుడు మాట్లాడబుద్ది అవుతుందా? చికెన్ తెస్తా అని చెప్పిన. ఇంకేం కావాలి? చికెన్ దేనికి ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. అంటే అర్ధ గంటలో అయిపోతుంది. ఈ మక్క బుట్టలు అయినట్టు. నాకు మక్క బుట్టలు అంటే ఇష్టము. బర్రెలు తినే గడ్డి అది మక్క బుట్టలు అంటుంది. ఏంది? బర్రెలు తినే గడ్డి అది. బర్రెలు తినేదంట. మేము మక్క బుట్టలు అనుకొని మక్క బుట్టలు. ఇటు చూడు చెట్లు ఎంత పచ్చగా ఉంది. చాకరం దాకా వచ్చినాం. ఇక్కడ ఆల్రెడీ పడిపోయింది వాన. ఇంతే చూడండి, ఎప్పుడు వర్షం వస్తుంది అలా. ఇప్పుడు అక్కడ నుంచి వర్షమే లేదు, మళ్ళీ ఇక్కడ నుంచి వర్షం ఉంది ముందు నుంచి. మజీద్ పల్లె దాకా వచ్చినాం. పొట్టు కొడుతుంది వాన, జోరు కొడుతుంది. మా ఊరు స్టేజ్ దగ్గరకు వచ్చినాం. లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఈ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే మా ఊరు. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని పోతే మా ఊరు వస్తుంది. వావ్, చెట్లు ఎట్లా కప్పుకోపోయినా మంచిగా పందిరి లెక్క ఉంది. చెట్లు పందిరి లెక్క ఉన్నాయి. వా, మొత్తం గ్రీన్ వర్షానికి మొత్తం చెట్లన్నీ ఏనుకున్నాయి మంచిగా. ఇది కనిపిస్తుంది మా ఊరు సబ్ స్టేషన్. ఇది స్టార్టింగే మా ఊరు చెరువు వస్తుంది. చెరువులో నీళ్ళు బాగున్నాయి.
అక్కడ మొత్తం పచ్చని పొలాలతో కనిపిస్తుంది. కట్టమీకని చూస్తే వ్యూ అయితే మస్తు ఉంటది. ఇక్కడ వచ్చేసి మా ఊరు కట్టమైసమ్మ తల్లి. వచ్చేసాం మా ఊరు దగ్గరికి అయితే. ఇది వచ్చేసి మత్తడి అంటారు. వర్షం పడ్డప్పుడు అక్కడ నుంచి నీళ్ళని మత్తడి వంగుతుంది. ఎంతైనా మన సొంతూరుకు వస్తే ఆ ఫీల్ వేరే ఉంటది, మస్తు అనిపిస్తుంది. ఇది వచ్చేసి మా ఊరు హనుమాన్ల గుడి, అదేమో మా స్కూల్. వచ్చేసాం మా ఊరికి. ప్రియాంక మటన్ వండుతుంది ఇప్పుడు. వండాలి, ఆకలి అవుతుంది, దంచుక తినాలి. ఏమంటావు ఇమాన్? అది నేనేమో ఒకటి ఎర్రపాలె పెట్టి తెచ్చుకుంటా, బీర్ తెచ్చుకుంటా. వర్షానికి ఎట్లా కూలిపోయింది చూడండి ఇల్లు, ఆ పెంకటిల్లు. ఇదే మా ఇల్లు. చూద్దాం మన వాళ్ళు ఏమేమి చేస్తారు, ఏం కథ, పన్నారా తిన్నారా, మా తాతకి ఇట్లా ఏం చేస్తుండు, ఏం కథ. మా ఊరికి అయితే వచ్చేసినాం. ఇక నిమ్మలంగా కూర్చోండి హిమాంశు గాడు. ఏం తింటావు హిమాంశు? చికెన్ తింటాడంట. ఇప్పుడు చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ అయితే పట్టుకొచ్చుకుందాం. మా తాత ఏడుకో పోయిండు, వస్తుండు. మా అమ్మ ఏం కూర వండింది వస్తుంటాం, ఆకలి అవుతుంది. మటన్ సోర్వా నిన్న తెచ్చిరంట, నిన్న శనివారం కదా, నిన్న మటన్ వండింది. ఇదేం కూర? ఇది వచ్చేసి పప్పుచారు. మేము వచ్చేదాకా ఉండనని చెప్పేసి ఇట్లనే పెట్టింది. ప్రియాంకతో వండిపిస్తా. మా నాయనమ్మలు తినుడు అయిపోయింది, ఇక బాసన దొమ్ముతుంది, నల్లొస్తుంది. ఇదే మా ఇల్లు, పెంకటిల్లు. ఈడికైనా అందాకుంటా రైలు డబ్బోలే. తెచ్చిరా మటన్? ఎందుకు? నేను గజ్వేల్ వేణు వంశీ అది వస్తున్నాడు తీసుకురాలేదు. ఏడున్నరంటే బంగాకాడు ఉందని చెప్పిండు. గడ్డి మంది ఏమని చెప్పిన వరాల పండి గడ్డి కొడుతుంది, మందు కొడతాను తీసుకురా. నా ఇట్లా వస్తుంది మటన్ తీసుకురా అంటే వస్తున్నాను, రాదు. ఇక్కడికి వచ్చే వరకు అయిపోయిందట. మరి ఎట్లా? కటికేరు దగ్గర అయిపోయింది. పోయి శ్యామలాల్ ఉందా అంటే లేదు, నేను జర ముందు రావద్దా అన్నాడు. వంశీ వస్తాడేమో అని నేను ఊరుకున్నాను. పేం పట్ల పొద్దుగా దాకా అమ్ముతారు, తీసుకురా అని చెప్పింది. మరి ఇప్పుడు అక్కడ దొరుకుతుందా? త్వరగానే ఉయ్యాలు ఊతురు. మా ఈ మంచిగాడేమో ఉయ్యాల దగ్గర ఆడుతుండు. వచ్చేయండి, ఫుల్ ఖుషి అయిపోతుంది. వచ్చేయండి. దివ్య ఇప్పుడు బయటకు వెళ్ళింది. ఇక ఏం తిన్నావు దివ్య? ఏం కూర? చికెన్. మటన్ తేలే? బానుగడ తేలే? ఏడ దొరికిందట? మా ఊర్లో పొద్దుగాలనే కటికాయ దగ్గర మటన్ అయిపోయింది. పక్క ఊర్లో బేగంపేట తెచ్చినాం. దివ్య మటన్ తిన్నావా చికెనా? వదినే ముసలామె జరిగినాడు, చదివింది ఇంట్లో, ఆయనతో లేట్ అయింది. అటు పోతుంది ఇది తెరుస్తుంది, ఇటు పోతుంది అల్మార్ తెరుస్తుంది. పొద్దున కళ్ళు తిరిగినట్టు జ్వరం రాలే. ఊరంటే మళ్ళీ భయపడ్డది, బాసనగిరి దోమలుగా. అన్నం ఆకలి అవుతుంది. వినిపిస్తుండ అంటే వంశీయుడు మటన్ తెచ్చిండేమో అనుకున్నాం. ఏడాది లేదంట మటను. ఇప్పుడు గజ్జల కన్నా బేగంపేట కన్నా పోయి తీసుకుని రావాలి. అయిపోయిందట. మరి ఎడికేం తెప్పిస్తారు? బానగడు పొద్దుగానే పోయండి, ఈడు పోలేడు. ఈడు అయిపోగానే అటు పోయండి బేగంపేటకి, తీసుకొస్తాం. నిన్న తెచ్చి గబ్బులు వేస్తుంది మటన్. వండి పెడితే గబ్బు ఉంటుంది, అంతా ఫ్రెష్గా వండుకోవాలి. ఇట్టి ఏం కూర మీది? ఏం కూర? చికెన్ అండాలే. పూరీలు చేసిరా? చేగోలు చేసిరా? మురుకులు ఏంద్రా? ఇటు చెప్పురా, ఎంత అవుతుంది చెప్పురా. ఇక వరుణ్ గాడు బాస్మతి రైస్ని బాతుమతి రైస్ అంటాడు. ఏ బాతురా? బాతుమతి రైస్ అట, బాతుమతి రైస్. ఎప్పుడు వచ్చింది బానుగాడు? ఏంద్రా? వీరా థమ్సప్ థమ్సప్ వచ్చి ఫ్రెండ్స్ గా అంతోనట. దోస్తులు వచ్చే ఉయ్యాలు ఒకటి ఎంజాయ్ చేస్తుంది. మనకు ఇన్స్టాగ్రామ్ లో 53K ఫాలోవర్స్ అయ్యారు, అంటే 53,000 మంది. ప్రియాంక కేక్ కట్ చేద్దామంటుంది, పైసలు ఏమంటే ఇస్తలేదు. కేక్ తీసుకొని కట్ చేయాలి, చేద్దాం. మరి మా తాత మేకలకు కొమ్మలు కొట్టుకొస్తాం పోతుండు. మస్తు కొట్టిందా? గడసేపు కొట్టిందా?
రెండు డల్లు వచ్చినాయి. మేము రాకముందుకు గంట సేపు జోరు కొట్టిందట వాన. అట్లా లేదు, ఏడ తుర్కపల్లె దాకా లేదు, సిటీకి తుర్కపల్లె కాడికే ఉంది. ఇంటికాడ కొట్టింది సిటీలో. వెళ్తున్నాం, వర్షం వస్తుంది ఆడ కొంచెం ఒక డల్ వచ్చింది. కానీ ఈసారి ఎక్కువ పడతలేవు వర్షాలు. లేవంటే ఇక ఈ నెల ఒకటే ఉందంట, వచ్చే నెల నుంచి లేవంటే ఎక్కువ. కాలం సగం పోయింది, ఎక్కువ పోయింది. చిన్న పుషాల పెద్ద పుషాల ఇది చిన్న పుషాల కూడా వెళ్ళింది, పెద్ద పుషాల కూడా వెళ్తుంది. చిన్న పుషాల చిన్న పురుషాలనే వస్తుంది ఇది ఆకాశ్. గణపతులను నిలబెట్టినప్పుడు పడుతుంది కానీ అప్పుడు కూడా గిట్ట తుప్పు పడుతుంది వచ్చిగా వినాయకులు పోతే అప్పుడు కొడితే మళ్ళా బతుకమ్మ పండుగకు దసరా కొడుతుంది ఇక అప్పుడు కొబ్బరి కొట్టి చూడు. పోయినసారి మస్తు పడదు వాన. ప్రియాంక సిటీల్ని అలమెల్లిగడ తీసుకుందాం అన్నది, ఆడ ఎక్కువ రేట్ ఉంటుంది, మళ్ళీ ఫ్రెష్గా ఉండదని ఊర్లోనే తీసుకుందామని అనుకున్నాం. సో మేము ఇప్పుడు ఊరికి వచ్చినాం, అలమెల్లిగడ బండి వచ్చింది. గంట సేపు అయింది మేకలకు కొమ్మ తెస్తానుకు. లంబడి కొమ్మ తెచ్చిండు, లంబడి చెట్టు. మటన్ తీసుకొస్తాడేమో అనుకున్నాం, మా తమ్ముడు గాడు వాడేటో తిరగబోయిండట, మటన్ తీసుకురాలేదు. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం పోరగాళ్ళు అందరం కలిసి మటన్ తీసుకొస్తాము. మా పక్కూరు ఒక 3 కిలోమీటర్ దూరం ఉంటుంది, బేగంపేట అని. సిటీ బేగంపేట కాదు, మా ఊరు పక్కన ఒక బేగంపేట ఉంటుంది, చిన్న గ్రామము. ఆడికైతే ఇప్పుడు వెళ్దాము, ఉంటే తీసుకొని వద్దాం, లేదంటే ఇక చికెనే మనకైతే కొడుకురనే. పచ్చని పొలాలు, ఆకాశం మస్తు ఉంది, హైలైట్ ఉంది వెదర్ అయితే. పొలాలు ఇంకా నాటు వేయలేదు, కొంతమంది వేసుకురు నాటు, కొంతమంది వేయలేదు. నారు వీక్తున్నారు, ఓరాలు చెప్తున్నారు, మస్తు ఉంది. మేము ప్రస్తుతం అయితే ఎలకంటి కట్ట మీద ఉన్నాం, చెరువు కట్ట మీద. ఇది వచ్చేసి ఎలకంటి కట్ట, వెదర్ అయితే సూపర్ ఉంది. ఇది బేగంపేట కట్టమైసమ్మ టెంపుల్. వావ్, మామూలుగా లేదు వెనక వెదర్ కూడా, ఆకాశం కలర్ కానీ ఆ చెట్ల కలర్ కానీ సూపర్. నేను స్కూల్ పోతున్నప్పటి నుంచి రోడ్ ఇట్లానే ఉంది, చాలా ఇయర్స్ అవుతుంది ఈ రోడ్డును అస్సలు బాగు చేస్తలేరు. నేను దాదాపు 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఇలాగనే ఉంటుంది రోడ్డు. ఒక దగ్గర పోయినాం, ఆడ లేదన్నారు, ఇంకో షాప్ దగ్గరకు వచ్చినాం. ప్రజెంట్ ఉన్నది బేగంపేట. నేను ఈ ఊర్లోనే దాక్కున్నా, 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఈ ఊర్లోనే ఉంటుంది. ఈ ఊరికైతే వచ్చినాం మనం. మటన్ బయటకు తీసిందమ్మా, జర మెత్త ముక్కలేయమ్మా. వచ్చి 5 నిమిషాలు కూడా అయితలేదు, జోరుగా వాన మొగలు అయింది. బాబా చల్లగా వస్తుంది. ఇక షెల్ల పాయింట్ పోయిన వాళ్ళు మేకలంగి ఇట్లా కొట్టుకొని వస్తున్నారు, చల్లగా వస్తుంది గాలి. కుక్క మటన్ ముక్కలు తిందామా నేనే కూర్చున్నది. చింటూ బాయ్, హలో చింటూ బాయ్, హలో చింటూ బాయ్. మటన్ తీసుకున్నాము, ఇక ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి పోయి చికెన్ తీసుకొని ఇంట్లో ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంటికి వెళ్తున్నాము, వాన మొగలు అయ్యింది. అమ్మ ఒక గీత గీసినట్టే ఉన్నది, చూడవు ఒక గీత పెట్టినట్టే, మీదికి కైలాన్ సాపు పరిచినట్టు ఉన్నది. ఎట్లా చూడండి, పైన మొత్తం వాన మొగలు, కింద మొత్తం తెల్ల మబ్బు. వావ్ మస్తుంది. ఈ మనిషి ఎట్లుందిరా, సూపర్ సూపర్ సూపర్. వెదర్ మాత్రం సూపర్ ఉంది, ఒక రేంజ్లో ఉంది చూస్తుంటే. వావ్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ గుట్ట మీద మబ్బు సూపర్. ఎలకంటి దాకా వచ్చిన జోరు కొడుతుంది వాన. ఏమైందే వాన మాత్రం ఒక రేంజ్ లో పడుతుంది. వాళ్ళు నారు వీక్తున్నారు, ఇక్కడ వాన కవర్లు వేసుకొని నారు వీక్తున్నారు. మనలో అయినా కానీ ఆపుతలేరు పని. అట్లుంటది మన పరిస్థితి, రైతుల పరిస్థితి. చికెన్ సెంటర్కి వచ్చిన 1 కిలో చికెన్ తీసుకుందామని, మా ఊరు రాగానే ఫుల్ వర్షం పడుతుంది. ఇంతకుముందుకు ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తక్కువైంది. మన పోరగాళ్ళు కార్లో కూర్చున్నారు. బయట మస్తు చల్లగా ఉంది, ఇలా రేకుల షెడ్లనేమో మంచిగా వెచ్చగా ఉన్నది. ఇప్పటిదాకా ఎండ కొట్టింది, ఇప్పుడే మళ్ళీ వాన కొడుతుంది. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 5:59, 6 అవుతుంది. మేము మధ్యాహ్నం కూడా అన్నం తింటే, పొద్దున టిఫిన్ చేసినాం, గోధుమ రొట్టెలు తిన్నాం. ఇంకా తింటే పిల్లలకు కూడా ఆకలి అవుతుంది. 1 కిలో చికెన్ అయితే ఉడిపించేసిన, ఇంటికి వెళ్దాం. ఇక చికెన్ మటన్ తీసుకొని ఇంటికి వచ్చిన మా వాళ్ళు అందరు ముచ్చట్లు పెట్టిరు. ఫుల్ వర్షం పడ్డది. ఏడ తినిపిస్తావు, ఏం తినిపించాలి? పిల్లలకి అట్లనే ఉంటారా కిరణ్, ఆకలి అవుతుంది వాళ్ళకి. ఏడుంది షాప్లో, ఏం తినిపించాలి? గజ్వేల్ కాదు, బేగంపేట. పిల్లలని తీసుకొని మా ఊరు స్టేజ్ మీదకి అయితే పోతున్నాం, బంగ్లా కాడికి. ఆడ చికెన్ పప్పులు కూడా అమ్ముతారు, తిందాం పోయి. ఈ కోతికి పైనాపిల్ వేసినాం. ఈడేయొద్దురా, కింద వేసింది. ఈ మంచిగా ఈడేసి తింటుంది. పైనాపిల్ వేసినాం. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఇరా, ఇలా కొంచెం సగం దించురా.
తినరు ఇక పైనాపిల్ తింటున్నాయి కోతులకు పైనాపిల్ వేసినాం ఇన్నే ఉన్నాయి 3-4 ఉన్నాయి ఏరా చిట్టమ్మకి వేస్తుందా మంచిగా కూర్చొని తింటుంది బాలకాడ చూసినాము ఆడ కూడా ఓపెన్ లేదు బేకరీ ఇప్పుడు మళ్ళా గజ్వేల్ పోతున్నాం చక్కగా గజ్వేల్కి వెళ్తున్నాం ఇక ఈ మంచి కానీ వల్ల గజ్వేల్కి తిరిగి కూడా అవుతుంది మనకి ఆకలి అవుతుందంట ప్రియాంకనేమో కూర ఇట్లా ఉండేసరికి లేట్ అవుతుంది పిల్లలకి ఏమైనా తినిపిసుకురామంటే వర్షం పడుతూనే ఉంది గజ్వేల్కి రీచ్ అయిపోయినాం బేకరీ ఆనే ఉంది పోయి తీసుకొని వస్తా మన కొత్త గజ్వేల్ బస్ స్టాప్ బేకరీ దగ్గరికి వచ్చినా మన ఫాలోవర్ అయితే కలిసాడు ఈ బాబు పేరు చరణ్ అంట మన సబ్స్క్రైబర్ హాయ్ చెప్పు హాయ్ గరం గరం ఎగ్ పప్పులు చికెన్ పప్పులు తీసుకున్న ఈ మంచిగాడు ఇట్లా తలిగిస్తాడు ఇక ఇంటి పోయినాక ఈ మంచిగానికి ఇట్లా ఇచ్చిన కుర్కురే తింటారు ఇక ఇంటి పోయినాక తిందాం అవన్నీ సరేనా ఇప్పుడు ఇప్పకూరి కుర్కురే తీసుకోరి మా చెల్లెకొకటి కుర్కురే నువ్వు ఒకటి తీసుకో కుర్కురే తీసుకో అది పక్క పెట్టేసే ఇక పవర్ తినురు ఇక ఇంటి వెనక తిందాం అవి మమ్మీకి ఇట్లా ఇవి కాదు అవి ఇంటి వెనక తిందాం ఇవి తినురు ఇప్పుకోరు ఇక చెల్లె కూడా ఇప్పి ఈ చిడి తిండి పెట్టబుద్ధి కాదు కానీ ఇప్పుడు ఏడుస్తారు ఇక మళ్ళీ అట్లా అని తొందర వెళ్ళిపోవాలి ఇంటికి డీజిల్ కొట్టించుకుందామని వచ్చినాము ఇక బండ్లనే పెట్రోల్ ట్యాంక్ పెట్టిరు అలాగనే కొడుతురు అశోక్ లైలాండ్ బండిలా గజ్వేల్ నుంచి ఇంటికి అయితే వచ్చేసినాము ఈ మంచిగానికి చికెన్ పప్పులు తీసుకున్నాం మరి ఏడ లేదు షాపు ఇక ఇంటికి రాగానే ప్రియాంక కోడికూరకు ఉల్లిగడ్డలు కోసి పొయ్యి మీద వేసింది ఇక వంట స్టార్ట్ అయితే చేసింది ఇదేంటిది బగారన్నం జర మెత్తగా అయింది అట్లా ఒకసారి చూడు మెత్తగా అయిందా ఇదేంది మటనా వా నల్లిపోక ఆహాహాహా మా అమ్మ ఇట్లా చికెన్ ఇట్లా గడిగేసి పెట్టింది ఈ మంచిగా చికెన్ పాపు తీసిండు ఇక సాస్ వేసుకొని తలిగిస్తున్నాడు ఫుల్ ఆకలి మీద ఉండాడు దంచక తింటుండు ఇక ఎట్లుందిరా సూపరా తిను చికెన్ పఫ్ చికెన్ ఉంటుంది అట్లా ముక్క కారం ప్రియాంక కూడా తింటుంది